డిప్యూటీ సీఎం అటవీ శాఖ కూడా చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని అడ్డగోలుగా నరికే జిల్లాలు రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా తరలించేస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థను పటిష్టపరచమని ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ వెనకాల ఉన్న పెద్ద తలకాయలను కూడా అదుపులో తీసుకోమని చెప్పి ఆదేశించారు. ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కడప జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం పవన్ కళ్యాణ్కి నివేదించారు. ఈ క్రమంలో దూదేకుల భాష, మహమ్మద్ రఫీ, అరవాళ్ల రఫీ, చెల్లుబోయిన శివసాయిల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ కేసుతో లతీఫ్ బాషా, లాల్ బాషా, జాకీర్, ఫక్రుద్దీన్లకు సంబంధం ఉన్నట్టు గుర్తించారని చెప్పారు. జగనన్న కాలనీలో దాచుంచిన డంపులో 158 ఎర్రచందనం దొంగలు దొరికాయని, వీటి విలువ 1.6 కోట్లని నివేదికలో చెప్పారు. ఎక్కడెక్కడ డంపులు ఉన్నాయి అన్నది తనకి నివేదిక అడిగారు పవన్ కళ్యాణ్. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం వృక్షాలు నరికేశారు. ఆ దొంగలు ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించండి. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ నడిపిస్తున్న కింగ్ పిన్స్ను పట్టుకోవాలి. రవాణా దశలోనూ దాచుంచిన దగ్గర పట్టుకోవడంతో పాటు నరికివేత కూలీలు, రవాణాదారులు తెర వెనక ఉండి నడిపిస్తున్న వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అట్లాంటి కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్న వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళకి ఎవరెవరితో లావాదేవీలు నడుస్తున్నాయి, ఇలాంటి అంశాల మీద కూడా నిఘా ఉంచమని ఆదేశించారు. ఈ దిశగా అటవీ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను చర్చించారు. నమోదైన వాటిలో ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయో, ఎన్ని కేసులు నీరుగారిపోయే వివరాలు అందించాలని అధికారులు ఆదేశించారు. కేసులు వీగిపోతందుకు గల కారణాలు పేర్కొనాలని స్పష్టం చేశారు. నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దొంగల్ని తిరిగి తెచ్చుకోవడం మీద కూడా దృష్టి సారించమని సూచించారు.